వైభవం. మీకు సమర్పిస్తున్న వారు సన్ఫిష్ టీపీ నూడిల్స్ మ్యాజిక్ మసాలా, నివ్యా వైట్నింగ్ సెల్ రిపేర్ బాడీ లోషన్ మరియు టాటా స్కై. విరామం తర్వాత పంచాంగ పఠన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం, అవమానం ఇవేలా ఉన్నాయి? ఈ సంవత్సరంలో మనకి మేషరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. మిథున రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం కూడా 7. తర్వాత కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం కూడా వీళ్ళకి 3. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 3. కన్యారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2. ధనుర్రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2. మకర రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2. కుంభరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 5. ఓకే అండి సంధ్యలక్ష్మి గారు, ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. మరి ఈ ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారా? తప్పకుండా. అంటే ముందుగా మనకి మేషరాశి కదా, వీళ్ళకి ఎలా ఉందండి? ఈసారి మనకి మే 16 వరకు మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే వివాహం కానిటువంటి వాళ్ళందరికీ కూడా ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆచితూచి అడుగు వేయాలి. ధనలాభం ఉంటుంది, సౌకర్యాలు అనుభవిస్తారు, ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రమ అధికంగా ఉంటుంది. తర్వాత వ్యాపార రంగంలో వారికి సంతృప్తికరంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పువ్వులు, పళ్ళు, కూరగాయల వ్యాపారులకి లాభదాయకంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. రావలసిన అప్పులు వసూలు అవుతాయి. ఆ తర్వాత మార్కెటింగ్లో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు మాత్రం కృషి ఎక్కువగా చేయాలి. తర్వాత స్త్రీలకు రాజకీయ ఉద్యోగ రంగాల్లో, కళారంగాల్లో రాణిస్తారు. స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఈ రాశిలోని స్త్రీ పురుషులు ఈ విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మే 16 నుంచి ఉద్యోగులకి, వ్యాపారులకి తర్వాత కాలం చాలా బాగుంది. కొత్త పథకాలు చేపట్టడానికి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. జీర్ణ సంబంధమైన, మూత్రకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. ఆర్థిక వ్యవహారాలు సమర్థతతో నిర్వహిస్తారు. సంవత్సరాంతంలో ఆకస్మిక ప్రయాణాలు, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా చాలా పెరుగుతాయి. ఆ తర్వాత దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు. తర్వాత పాత బకాయిలన్నీ కూడా వీళ్ళకి వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంది. శాస్త్రవేత్తలకి ప్రోత్సాహం చాలా బాగుంటుంది, గుర్తింపు లభిస్తుంది. వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి, ఆ తర్వాత ఇలాంటి వాళ్ళకి సమావేశాల్లోనూ, సభల్లో కూడా చాలా గౌరవం దక్కుతుంది. వీళ్ళకి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. సో ఈ విధంగా ఉందంటారు మేషరాశి వాళ్ళకి. మరి వీళ్ళు జపించుకోవాల్సిన మంత్రం ఏదైనా ఉందా అండి? ఉందమ్మా. ఎందుకంటే వీళ్ళకి కూడా, ప్రతి రాశి వాళ్ళకి కూడా సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని లేదు. అందుకే మనం మొదటి సెగ్మెంట్ లో, అంటే మొదట ఏమిటంటే మే 16 వరకు ఎలాంటి మార్పులు ఉంటాయి, తర్వాత ఏ మార్పులు ఉన్నాయని చెప్పుకున్నాం. అవును. ఒక సగంలో మే 16 వరకు బాగుండేటువంటిది మే 16 తర్వాత బాగుండకపోయేటువంటి అవకాశాలు కొన్ని రాశులకి మనకి కనిపిస్తున్నాయి. కొంచెం పీరియడ్ లో బాగుంటుంది, ఆ తర్వాత బాగా లేనప్పుడు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి మంత్రం కూడా ఏమిటంటే ఓం దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు జపించుకోవాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. దుర్గా కవచం, విష్ణు సహస్రనామ పారాయణం వీళ్ళు చేసుకుంటే చాలా మంచిది. ఓకే అమ్మా, ఇప్పుడు మనం మేషరాశి గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఆ తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయండి? వృషభ రాశి వారికి ఉగాది నుంచి మే 15 వరకు ఇంటికి మార్పులు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతుంది. దానికి అనుకూలమైనటువంటి కాలం కూడా. ఆరోగ్యం స్థిమితంగా ఉంటుంది. తర్వాత సంతాన అభివృద్ధి వలన, సంతానం వలన వీళ్ళకి చాలా ఆనందం కలిగేటువంటిది, సంతృప్తికరంగా ఉంటుంది. వీళ్ళ కృషి, తర్వాత పనిలో శ్రద్ధ వలన ఆకర్షింపబడి వీళ్ళకి చాలా మేలు కలుగుతుంది. అంటే వీళ్ళు చేసేటువంటి కృషి, ఆ తర్వాత వీళ్ళకు ఉండేటువంటి శ్రద్ధ కూడా అధికారుల చేత గుర్తింపబడి వీళ్ళకి దానికి సరైనటువంటి సత్ఫలితాలు వీళ్ళు పొందుతారు. పిల్లలకి వివాహాది శుభకార్యాలు నెరవేరుస్తారు. ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు మామూలు కన్నా ఎక్కువగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది.
వాహన ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. తర్వాత స్కంద కవచం వీళ్ళు చదువుకోవాలి. నేత్ర శిరోబాధలు పెరిగేటువంటి అవకాశం వీళ్ళకి ఉంది. తర్వాత విద్యార్థులు తమ దృష్టి ప్రేమ వివాహాల మీద మళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువగా పై ఆకర్షణలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను, గురువులను దర్శిస్తారు. మే 22 నుంచి తర్వాత జూన్ 2 వరకు ఇక్కడ ప్రత్యేకంగా అందరూ గమనించాలి. వృషభ రాశిలో షష్ఠ గ్రహ కూటమి ఏర్పడుతోంది. తర్వాత పంచమంలో శని వక్రి, చతుర్థంలో కుజస్థితి వలన ఇంటిలో చికాకులు, సమస్యల వలన శిరోబాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో వీళ్ళు కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత ఏమిటంటే నేత్ర వ్యాధులు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, జీర్ణ సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆగస్టు 3 నుంచి సంవత్సరాంతం వరకు కూడా అందరి సహకారం పొందుతారు. మౌనంతో, సహనంతో పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత సంవత్సరాంతంలో వాహన సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, తర్వాత కుటుంబ సౌఖ్యం కూడా వీళ్ళకి లభిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కళాకారులకి, తర్వాత విద్వాంసులకి గౌరవం ఈ సంవత్సరం చాలా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో కళాకారులకి, విద్వాంసులకి చాలా మంచి గౌరవం ఉందంటారు. మరి వీళ్ళు జపించాల్సిన మంత్రం ఏంటండి? ఎక్కువగా గణేష రుణం చింది, అంటే ఇక్కడ మనకి షష్ఠగ్రహ కూటం వస్తోంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి కొన్ని రుణాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు శ్రీ గణేష రుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రం జపిస్తే సరిపోతుందంటారా? సరిపోతుంది. తర్వాత వీళ్ళు కొన్ని పారాయణలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో ఏమిటంటే హైగ్రీవ స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులంతా కూడా ఓం శ్రీ హైగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా చేసుకోవాలి. తర్వాత దుర్గాం దురిత దుఃఖహరం నమామి అనేటువంటి మంత్రాన్ని కూడా వీళ్ళు జపించుకోవాలి. దుర్గా కవచం చదివితే వీళ్ళకి చాలా మంచిది. ఇవన్నీ రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారమ్మా? ఉదయం కొన్నిసార్లైనా చేసి ఆ తర్వాత నిరంతరం చేసుకోవచ్చు. ఓకే, అంటే పూజలాగా ఉదయం చేసి ఆ తర్వాత నిరంతరంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.